అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పెయిన్స్ తోటి హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ స్టేజెస్ ఏంటి? డెలివరీ వరకు ఏమేం మార్పులు జరుగుతాయో చూద్దాం. సో, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మా దగ్గరికి పెయిన్స్ అని చెప్పి వచ్చినప్పుడు మేము వాళ్ళని కంప్లీట్‌గా అసెస్‌మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ బీపీ పల్స్, సాచురేషన్, టెంపరేచర్ అవన్నీ చూస్తాము. తర్వాత వాళ్ళ పొట్టను కూడా ఎగ్జామినేషన్, హెడ్ ఎంతవరకు ఎంగేజ్ అయింది చెక్ చేస్తాము. అండ్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్నల్‌గా కూడా లోపల సర్విక్స్ ఎంతవరకు ఓపెన్ అయింది, హెడ్ ఎంతవరకు డిసెండ్ అయింది, సర్విక్స్‌లో ఎఫేస్‌మెంట్ ఎలా జరిగింది, ఇవన్నీ అసెస్ చేస్తాం. దీన్ని బట్టి ఈ ప్రెగ్నెంట్ వుమెన్ ఏ స్టేజ్ ఆఫ్ లేబర్‌లో ఉందో గుర్తిస్తాం. అయితే 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే ఈమెకి సర్విక్స్‌లో మార్పులంటే ఈ దారి ఓపెన్ అవ్వడం మొదలైనప్పటి నుంచి ఫుల్ డైలటేషన్ వచ్చే వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అని అంటాం. ఇది ఎన్ని గంటలు ఉంటుంది అనేది మనం ఫిక్స్ చేసి చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క విధంగా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్‌లో మళ్ళీ లేటెంట్ ఫేజ్, యాక్టివ్ ఫేజ్ అని 2 ఉంటాయి. లేటెంట్ ఫేజ్ అంటే ఏంటంటే ఇవి చిన్న చిన్నగా నొప్పులొస్తూ ఉంటాయి. ఈ సర్విక్స్ ఇంకా 4-5 సెంటీమీటర్స్ వరకు ఓపెన్ కావాలి. సో, అప్పటి వరకు దాన్ని లేటెంట్ ఫేజ్ అంటాం. అయితే ఈ స్టేజ్ కొంతమందికి కొన్ని గంటలు ఉండొచ్చు. కొంతమందికి ఒక 1 ఆర్ 2 డేస్ కూడా ఉండొచ్చు. అందుకనే మా దగ్గర అడ్మిట్ అయ్యాక కూడా కొంతమందికి పెయిన్స్ అవి ప్రోగ్రెస్ అవ్వడంలో లాంగ్ టైం పడుతుంది. ఈ లాంగ్ టైంలో ఈ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యాంగ్జైటీకి గురై ఇంకా డెలివరీ కావట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటారా? ఈ లేటెంట్ ఫేజ్ ఇట్ విల్ టేక్ సో మెనీ అవర్స్. అండ్ వన్స్ ఈ యాక్టివ్ ఫేజ్‌లోకి ఈమె ఎంటర్ అయిందంటే అంటే ఒక 3-4 సెంటీమీటర్స్ ఓపెన్ అయింది ఆల్రెడీ సర్విక్స్ అని అంటే అక్కడి నుంచి ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే అరౌండ్ 1 సెంటీమీటర్ పర్ అవర్. అంటే దగ్గర దగ్గర ఒక 6-8 అవర్స్‌లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలం. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్‌లో ఈమెని ఎలా మానిటర్ చేస్తాం? సో, ఈమెకి బీపీ పల్స్ ప్లస్ బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 మినిట్స్ చెక్ చేయడం. అండ్ సర్విక్స్‌లో ఎటువంటి మార్పులు వచ్చాయనేది పెల్విక్ టెస్ట్ అనేది యూజువల్లీ 4 అవర్స్‌కి ఒకసారి చూస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు కంప్లీట్ డైలటేషన్ వచ్చిందనుకోండి, అంటే బేబీ హెడ్ దగ్గర దగ్గర 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అది ఎగ్జిట్ దగ్గరికి వచ్చింది అంటే 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయింది అంటే ఫస్ట్ స్టేజ్ పూర్తయినట్టు. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏంటంటే ఫుల్ డైలటేషన్ నుంచి బేబీ బయటకు వచ్చే వరకు. అంటే దీని మీనింగ్ బేబీ హెడ్ కంప్లీట్‌గా ఫిట్ అయ్యి అండ్ సర్విక్స్ కూడా ఓపెన్ కంప్లీట్‌గా జరిగాక కూడా ఇంకా కొంత టైం పడుతుంది బేబీ బయటకు రావడానికి. అది ఎందుకంటే బేబీ ఎగ్జిట్ అవుతుంటే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. రొటేషన్స్, ఎంగేజ్‌మెంట్, డిసెంట్ అంటే బేబీ ఆ దారికి తగ్గట్టుగా తనని తను మౌల్డ్ చేసుకుంటూ నిదానంగా కిందకి ఎగ్జిట్ దారికి రావాలి. దానికి దగ్గర దగ్గర 1 ఆర్ 2 అవర్స్ కూడా పట్టొచ్చు. ఈ టైంలో వీళ్ళకి ఈ హెడ్ అనేది ఆల్మోస్ట్ పెరినియం దాకా వస్తుంది కాబట్టి ఈ మదర్‌కి ఏంటంటే పుష్ చేయాలనే అర్జ్ ఎక్కువ ఉంటుంది. సో, వాళ్ళకి లోడ్ అయినట్టుగా ఉంటుంది పెల్విస్. సో, ఈ టైంలో వాళ్ళు బాగా పుష్ చేయగలిగితే బేబీ డిసెంట్ చక్కగా జరుగుతుంది. సో, వన్స్ బేబీ డిసెంట్ అయ్యాక హెడ్ అండ్ నెక్, హ్యాండ్స్, ట్రంక్ అలా ఒక్కొక్క పార్ట్ బేబీది నిదానంగా డెలివరీ చేస్తాం. దీంతోటి సెకండ్ స్టేజ్ పూర్తవుతుంది. థర్డ్ స్టేజ్ ఇందులో ప్లాసెంటా ఎక్స్‌పెల్ అవ్వడం జరుగుతుంది. సో, బేబీ ఎగ్జిట్ అయ్యాక మొత్తం బయటకొచ్చాక ఒక 1 మినిట్ ఆగుతామండి అంబిలికల్ కార్డ్ కట్ చేయడానికి. ఎందుకంటే అందులో ఉన్న బ్లడ్ కూడా బేబీకి రిసీవ్ చేయడం వల్ల బేబీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆఫ్టర్ 1 మినిట్
కార్డ్ని క్లాంప్ చేసి కట్ చేస్తాం. ఆ తర్వాత ప్లసెంటా బయటికి రావడం జరుగుతుంది. దీనికి కూడా టైం పడుతుంది. దగ్గర దగ్గర 10-15 మినిట్స్ నుంచి ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు. ఈ ప్లసెంటా ఎక్స్పెల్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఉంటుంది. మొత్తం ప్లసెంటా కూడా వచ్చేసిన తర్వాత కొన్ని గంటలు అబ్జర్వేషన్ చేస్తాం. దీన్ని 4th స్టేజ్ ఆఫ్ లేబర్ అని అంటాం. ఇలా 4 స్టేజీలుగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ జరగడం అవుతుంది. చూసాం కదా, ఒక్కొక్క స్టేజీకి కూడా ఎంత వర్క్ ఉంది అండ్ ఎంత టైం పడుతుంది, బేబీలో ఎన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ జరిగితేనే డెలివరీ అనేది స్మూత్గా జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడు హడావుడి పడ్డమో, లేదంటే ఇంకా పెయిన్స్ రాలేదు, పెయిన్స్ వచ్చినా బేబీ రాలేదు, ఇటువంటి ఆందోళనకి ఈ ప్రెగ్నెంట్ మదర్ని గురి చేయకుండా వాళ్ళకు కొంత టైం ఇచ్చి ప్రాపర్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే నార్మల్ డెలివరీ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.